హలో గాయ్స్, నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు టాపిక్ వచ్చేసి పీసీఓడిలో ఒక ఇంపార్టెంట్ ట్రూత్ గురించి మనం మాట్లాడుకుందాము. అదేంటంటే చాలామంది అనుకుంటారు కదా, పీసీఓఎస్ ఉన్నప్పుడు పీరియడ్స్ రెగ్యులర్ అయితే చాలు పీసీఓడి తగ్గిపోతుంది అని అనుకుంటారు కదా. అది హాఫ్ ట్రూత్ మాత్రమేనండి. ఎందుకంటే పీరియడ్స్ రెగ్యులర్ అయినంత మాత్రాన పీసీఓడి పోయింది అనుకోకండి. ఎందుకంటే వన్స్ పీసీఓడి ఎంటర్ అయ్యాక మనం దాన్ని ప్రాపర్ లైఫ్ స్టైల్తో మేనేజ్ చేసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ దాన్ని కంట్రోల్లో పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. సో చాలా మంది ఏమనుకుంటారంటే పీసీఓడిలో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి, ఆ పీరియడ్స్ కాస్త రెగ్యులర్ అయిపోతే మనకి పీసీఓడి పోయినట్టే అని అనుకుంటారనమాట. కానీ అది రాంగ్. ఎందుకంటే డిపెండ్స్ ఆన్ బాడీ బిహేవియర్ అనమాట. అందరి బాడీ ఒకేలాగా అయితే ఉండదు కదా. కాబట్టి పీసీఓడి ఉన్నప్పుడు మనకి రెగ్యులర్ పీరియడ్స్ కోసం మనం చాలా ట్రై చేస్తూ ఉంటాము, వర్కౌట్స్ చేస్తూ ఉంటాము, మంచి డైట్ తీసుకుంటూ ఉంటాము. ఇలాగా మనం ఇవన్నీ ఫాలో అయిపోతూ ఉంటే మనకి రెగ్యులర్గా పీరియడ్స్ వచ్చేస్తాయి అంటే అది కొంతమందికి వర్కౌట్ అవుతుంది, కొంతమందికి అయితే అవ్వదు. కొంతమందికి రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి కానీ పీసీఓడి ప్రాబ్లం కూడా అలానే ఉంటుంది. సో పీసీఓడి ప్రాబ్లం ఉందని చెప్పినా కూడా రెగ్యులర్గా నాకు పీరియడ్స్ ఉన్నాయి కదా, నాకెందుకు పీసీఓడి ఉంది అని అనుకుంటూ ఉంటారనమాట కొందరు. సో నాకు ఒక అమ్మాయి అయితే తెలుసు, తనకి పీసీఓడి ఉంది, కాకపోతే తనకి రెగ్యులర్గా పీరియడ్స్ వస్తూ ఉంటాయి అనమాట. అంటే రెగ్యులర్గా రోజులు తేడాలోనే తనకి పీరియడ్స్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట. సో తను నెగ్లెక్ట్ చేసింది, తనకి పీసీఓడి ఉన్నా కూడా రెగ్యులర్గా పీరియడ్స్ ఉండడం వల్ల తను నెగ్లెక్ట్ చేసిందనమాట. అయితే తనకి మ్యారేజ్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ రావట్లేదని చెప్పి వాళ్ళు హాస్పిటల్కి అయితే వెళ్ళడం జరిగింది. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత పీసీఓడి ఉంది, ఓవరీస్లో నీటి బుడగలు ఉన్నాయని తనకి స్కాన్ చేసి అయితే చెప్పారు. చెప్పిన తర్వాత తను పీరియడ్స్ నాకు కరెక్ట్గానే వస్తున్నాయి కదా, మరి నాకు ప్రెగ్నెన్సీ ఎందుకు రాదు అని చెప్పి తను అడిగిందనమాట. అయితే పీరియడ్స్కి ప్రెగ్నెన్సీకి సంబంధం ఉంటుంది, కానీ మనకి పీరియడ్స్ రెగ్యులర్ ఉన్నా కూడా మన ఎగ్ అయితే రిలీజ్ అవ్వాలి. మెయిన్ మనకి ఎగ్ రిలీజ్ అవ్వకపోతే మనకి పీరియడ్స్ రెగ్యులర్ ఉన్నా కూడా మనకి ప్రెగ్నెన్సీ ఛాన్స్ అనేవి 0 ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మనకి తెలియాల్సింది ఏంటంటే యాక్చువల్గా పీసీఓడి క్యూర్ అయిందంటే మనకి ఓవులేషన్ జరగడం, పీరియడ్స్ రావడం కాదు. ఓవులేషన్ అనేది మనకి జరగాలి, ఎగ్ అనేది మనకి రిలీజ్ అవ్వాలి. సో పీసీఓడి ఉన్నా కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది కాబట్టి దానివల్ల ఓవరీస్లో అన్మెచ్యూర్ ఫాలికల్స్ అనేవి స్టోర్ అయిపోతాయి అన్నమాట. వాటి వల్ల మనకి పీరియడ్స్ ఒకవేళ ఇన్ కేస్ రెగ్యులర్గా వచ్చినా కూడా ఆ ఫాలికల్స్ డెవలప్ అవ్వకపోతే మనకి ప్రెగ్నెన్సీ అనేది రాదు, ఎందుకంటే ఎగ్ అనేది రిలీజ్ అవ్వదు కాబట్టి. సో ఇదే సిచ్యువేషన్ ఆ అమ్మాయికి జరిగిందనమాట. వాళ్ళు వెళ్ళి చెకప్స్ చేయించుకున్న తర్వాత ఆ అమ్మాయికి ఎగ్ అనేది రిలీజ్ అవ్వట్లేదు అని చెప్పారు డాక్టర్స్. అప్పుడు వాళ్ళు ఏం సజెస్ట్ చేశారంటే లాప్రోస్కోపీ సజెస్ట్ చేశారనమాట. ఈ లాప్రోస్కోపీ అనేది ఒక చిన్న మైనర్ సర్జరీ, అదేమి పెద్ద ఆపరేషన్ ఏం కాదు. అంటే ఓవరీస్లో సిస్ట్లు కానీ ఇలా నీటి బుడగలు కానీ ఏమైనా ఉంటే వాళ్ళు ఒక చిన్న కీ హోల్ లాగా ఒక హోల్ పెట్టి కెమెరా త్రూ పంపిస్తారనమాట. సో దానితో వాళ్ళు వాటిని బ్లాస్ట్ చేస్తారు. అది మైల్డ్ పెయినే ఉంటుంది, మరి అంత ఎక్కువగా ఏమి ఉండదు. దీని గురించి నేను ఇంకొక వీడియో చేస్తాను సెపరేట్గా. సో ఇప్పుడు ప్రెజెంట్ అయితే చాలా మందికి చిన్న చిన్న పిల్లలకండి అసలు 13 ఇయర్స్ 14 ఇయర్సే ఉంటుంది పాపం వాళ్ళకి కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అయిపోతూ ఇలా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయిపోతుంది అనమాట. ఇంకా ఫ్యూచర్ అంతా కూడా ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్తో చాలా సఫర్ అవ్వాల్సి వస్తుందేమో చాలా వరకు. పీసీఓడి డయాగ్నోస్ అయితే చాలు పీరియడ్స్ రావడానికి పిల్స్ ఇచ్చేస్తుంటారు అనమాట, హార్మోన్ పిల్స్, మెటఫార్మిన్ టాబ్లెట్స్ ఇవన్నీ ఉంటాయి కదా హార్మోన్ పిల్స్, ఇవి ఇస్తూ ఉంటారు. అంటే 28 డేస్కి కరెక్ట్గా ఆ టాబ్లెట్స్ వేసుకుంటే మనకి పీరియడ్ వస్తుంది. మళ్ళీ పీరియడ్ వచ్చిన తర్వాత నుంచి మళ్ళీ మనం ఆ టాబ్లెట్స్ కంటిన్యూ చేయాలి. ఇది దేనికంటే ఓన్లీ పీరియడ్ రావడానికే ఈ టాబ్లెట్స్ ఇస్తారు, ఓవులేషన్ మాత్రం జరగదు ఈ ప్రాసెస్లో. కాబట్టి కొంతమంది అవగాహన లేకో తెలియకో పెళ్ళి అయినాక కూడా ఇవి ఫాలో అవుతూ ఉంటారనమాట. 28 డేస్ టాబ్లెట్స్ పీరియడ్స్ రావడానికి ఇచ్చేవి, అవి హార్మోన్ పిల్స్, అవి ప్రెగ్నెన్సీ కోసం కాదు, ప్రెగ్నెన్సీ రావడం కోసం కాదు. చాలా మందికి అవేర్నెస్ లేక ఆ 28 డేస్ పిల్స్ వేసుకొని తర్వాత నెక్స్ట్ మనకి 14th డే 15th డే ఓవులేషన్ జరుగుతుంది అని అది మాత్రం తెలుస్తుంది కదా. సో ఈ పిల్స్ వేసుకున్న తర్వాత ఓవులేషన్ ట్రై చేస్తూ ఉంటారనమాట. అలా ట్రై చేస్తే అసలు ఓవులేషనే జరగదు, మరి అలాంటప్పుడు ట్రై చేసినా కూడా యూజ్ ఉండదు.
కాబట్టి హార్మోన్ పిల్స్ అనేవి పీరియడ్స్ రావడానికే, ఓవులేషన్ జరగడానికి మాత్రం కాదు. నేను ప్రతిసారి చెప్పేది ఒకటే, పీసీఓడి ఉండి ప్రెగ్నెన్సీ ట్రై గనక ఎవరైనా చేస్తే హార్మోన్ పిల్స్ గురించి, ఓవులేషన్ గురించి, ప్రతి ఒక్క దాని గురించి కూడా మీరు క్లియర్‌గా తెలుసుకోవాలి. హార్మోన్ పిల్స్ వేసుకోవడం వల్ల పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి గానీ, మన ఓవులేషన్ అనేది రీస్టోర్ అవ్వదు. ఓవులేషన్ జరగదు. మనకి కావాల్సింది ఓవులేషన్ జరగడం, ఎగ్ రిలీజ్ అవ్వడం. న్యాచురల్‌గా మనకి పీరియడ్స్ రెగ్యులర్‌గా వచ్చి ఓవులేషన్ జరగాలంటే లైఫ్ స్టైల్ చేంజెస్ అయితే చేసుకోవాలి. లైఫ్ స్టైల్ చేంజెస్‌లో మెయిన్‌గా ఇన్సులిన్ రెసిస్టెన్సీని కంట్రోల్ చేయాలి. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్సీ వల్ల పీసీఓడి ఉండే వాళ్ళకి ఆ ప్రాబ్లమ్ ఇంకాస్త సివియర్ అయిపోతుంది గానీ, దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏమి ఉండవనమాట. కాబట్టి దాన్ని కంట్రోల్‌లో పెట్టాలి. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి కూడా నేను ఇంకొక వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకు అర్థమయ్యేలాగా చెప్పే ప్రయత్నం అయితే నేను చేస్తాను. సో మీరు చేయాల్సింది ఏంటంటే, పిల్స్ మనకి టెంపరరీ రిలీఫ్‌నిస్తాయి. కానీ లాంగ్ టర్మ్‌లో మాత్రం మనకది క్యూర్ అవ్వదు పీసీఓడి. కాబట్టి మనము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేటప్పుడు టైం పడుతుంది. ఎందుకంటే మనకి బిఫోర్ మ్యారేజ్ మనకి ఇవన్నీ తెలిసి ఇంత క్లారిటీ ఉంటే మనం అప్పుడే క్యూర్ చేసే ప్రయత్నం మొదలు పెడతాం. కానీ మనకేంటి, మ్యారేజ్ అయ్యాక పిల్లలు పుట్టకపోతుంటే అప్పుడు మనకి ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. కాబట్టి అప్పుడు స్టార్ట్ చేస్తే మనకి 2 ఇయర్స్‌కో 3 ఇయర్స్‌కో సక్సెస్ రేట్ అనేది వస్తది. అంతవరకు వెయిట్ చేయలేక కొంతమంది హాస్పిటల్స్‌కి వెళ్ళి లేనిపోని సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకొని చాలా సఫర్ అవుతూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళకి నేను గైడ్ చేయాలనే ఉద్దేశంతోనే నేనైతే మీకు మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే చేస్తాను. ఫైనల్‌గా లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోండి. ఇన్సులిన్ కంట్రోల్‌లో పెట్టుకోండి. స్ట్రెస్ లెవెల్స్ మేనేజ్ చేసుకోండి. స్ట్రెస్ ఉంటే గనక పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయిపోతాయి. నేనే ఉన్నాను. నాకు తెలుసు, నేను లైఫ్ స్టైల్ ప్రాపర్‌గా మెయింటైన్ చేస్తే నాకు రెగ్యులర్ పీరియడ్స్ వచ్చేస్తాయని నాకు తెలుసు. కానీ నాకున్న లైఫ్ స్టైల్‌కి నాకిది పాసిబుల్ కాదు. అప్పుడప్పుడు పాసిబుల్ కాదనమాట. ఎందుకంటే నాకు కొంచెం అప్పుడప్పుడు వర్క్ ప్రెషర్ ఉంటుంది. అప్పుడప్పుడు నాకు స్లీప్ కూడా డిస్టర్బెన్స్ ఉంటుంది. కాబట్టి ప్రాపర్‌గా ఉండాల్సినవేంటంటే డైట్, స్లీపు, స్ట్రెస్ లేకుండా చూసుకోవాలి. ఇవన్నీ కరెక్ట్‌గా ఉన్నాయంటే నిజంగా చెప్తున్నాను, నేను ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ చేశాను. ఎంజాయ్ చేశాను దాన్ని. అందుకే మీతో ఇంత కాన్ఫిడెంట్‌గా చెప్తున్నాను. మనం చేంజ్ చేసుకునే మన లైఫ్ స్టైల్ మిరాకిల్ చేస్తుందండి నిజంగా. కన్సిస్టెన్సీగా ఉన్నప్పుడు నాకు రెగ్యులర్‌గా ఉంటాయి పీరియడ్స్. ఒకవేళ నేను ఔట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయి డైట్ అక్కడికి ఆపేసాననుకోండి, నాకింకా కొన్ని డేస్ తర్వాత ఆ చేంజింగ్ తెలిసిపోతూ ఉంటుందనమాట. సో, ప్రెజెంట్ అయితే అదే జరుగుతుంది. కాబట్టి ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తాము అనే దానికి ముందు మనం ఒక 2 మంత్స్ ముందైనా మన బాడీని ప్రిపేర్ చేయాలని నేను ప్రతి వీడియోలో మీతో చెప్తూ ఉంటాను. ప్రిపేర్ చేయాలంటే మనం మంచి ఫుడ్‌ని కన్జ్యూమ్ చేయాలి. స్లీప్ మెయింటైన్ చేయాలి. స్ట్రెస్ లెవెల్స్ బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇంతే సరిపోతుంది. ఇంత ఈజీగా చెప్తున్నాను కానీ అవి చేయడమే కొంచెం కష్టం చాలా మందికి. సో, ట్రై చేయండి. ఇంకా మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి. మన ఛానల్ మీకు యూజ్ అవుతుందనుకుంటే, ఇన్ఫర్మేటివ్‌గా ఉందనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.